అదిగోని మా మున్నా బ్రో క్యారెక్టర్ లేక నేనైతే ప్రాజెక్ట్ నేను ఆపేశాను. మంచి స్క్రిప్ట్తో మంచి కంటెంట్ వస్తాం. సో హలో గైస్, వెల్కమ్ టు అజిన్ షేక్ బ్లాగ్స్. సో మా మున్నా బ్రోని అయితే 4-5 మంత్స్ తర్వాత కలిసాక మంచి స్క్రిప్ట్ చెప్పిన తర్వాత అయితే ఆ షార్ట్ ఫిల్మ్ అయితే నేను కంప్లీట్ చేశాను. అది కూడా ఏంటి 7 మంత్స్ తర్వాత అయితే ఆడికైతే నేను స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. సో వాడు కూడా చేసేద్దాం అన్నాడు. నా షార్ట్ ఫిల్మ్ కూడా కంప్లీట్ చేస్తాను. సో ఆ షార్ట్ ఫిల్మ్ అయితే మనకి సండే మార్నింగ్ 8 o'clock అయితే రిలీజ్ అవుతుంది. మీరు తప్పకుండా చూడండి. సో ఇప్పుడు మనం మున్నా బ్రోని అయితే కలుద్దాం. అదిగోండి మా మున్నా బ్రో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ మున్నా. మా మున్నా బ్రో గుర్తుపట్టారా? నన్ను మిస్ అయ్యి ఉంటారు గైస్. ఈసారి పక్కగా మళ్ళీ ఈ వీడియోలు వస్తున్నా, కంబ్యాక్ ఇస్తున్నా. ఐఎమ్ బ్యాక్. బాగా ఆనందపడుతున్నాడు. అది కూడా ఏంటనుకున్నారు, ఆ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు మా వాడు. ఏ బ్రో, నేనే కాదు అందరూ ఎగ్జైట్ పడతారు కరెక్ట్ గా నేను చెప్పాలంటే. మా వాడు 7 months తర్వాత అయితే ప్రాజెక్ట్ చేయడు. అది కూడా ఏంటి 4-5 months మళ్ళీ గ్యాప్. నేను కూడా కలవలేదు, ఆడు కూడా కలవలేదు. మా వాడు యాక్టింగ్ స్కూల్ కూడా మర్చిపోతున్నాడు. ఎలా మాట్లాడదు కూడా తెలియట్లేదు అడిగి. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొన్ని టెన్షన్స్ వల్ల తప్పుకోవడం జరిగింది వీడియోస్ నుంచి. అది నీకు చెప్పాను ఒకసారి. మీరు కూడా చాలా మంది మా మున్నా బ్రో కనపడలేదు అనుకుంటారు. అది చెప్పాడు కదా ఆడు ఎందుకు కనపడలేదు అనేది, అదే రీజన్. సో మన ఛానల్లో అయితే డార్క్ స్ట్రీట్ అనేది షార్ట్ ఫిల్మ్ తీసాం. అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది. మీరు కానీ చూడకపోతే తప్పకుండా చూడండి, మాకు సపోర్ట్ చేయండి. ఇంకా దానికి సీక్వెల్స్ ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి. మనకి క్యారెక్టర్ లేక నేనైతే ప్రాజెక్ట్ నేను ఆపేశాను. ఇంకా మన త్వరలోనే నేను ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా మన యూట్యూబ్ షార్ట్లో అయితే లాస్ట్కి అని నేను చిన్నది తమిళ గ్లిమ్స్ లాంటిది అప్లోడ్ చేశాను. సో అది నేను చేద్దాం అనుకున్నాను ఆ ప్రాజెక్టు, కానీ నేనైతే క్యారెక్టర్ మార్చేసాను. అందులో క్యారెక్టర్ నేనే, కానీ క్యారెక్టర్ మార్చేసాను. అది మీకు ముందుగానే చెప్తాను. అంటే నేనే ఉంటాను అనుకుంటారు మీరు, కాదు, నేను క్యారెక్టర్ మార్చేసాను. అది కూడా ప్రాజెక్టు చేస్తాను, త్వరలో చేస్తాను. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి స్టార్ట్ చేశాను. అందులో ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏం చెప్పాలి బ్రో, ఎన్ని రోజులకి వచ్చావు, ఎన్ని సంవత్సరాలు కలిసాం మనం. ఎన్ని సంవత్సరాలు రా, 7 months తర్వాత మన ప్రాజెక్ట్ మొదలెట్టాం. 4-5 months అయిపోయింది మనం కలిసి. ఈడు కాలేదు, నేను కలలేదు, వాళ్ళని కూడా కలలేదు. హెల్త్ ప్రాబ్లం వల్ల నేను తప్పుకోవడం జరిగింది వీడియోస్ నుంచి, చెప్పాను కదా చాలా సార్లు. నేను కూడా ఫుల్ బిజీగా ఉన్నాను నా ప్రాజెక్ట్స్తో. ఈడేమో ఇంకా హెల్త్ ప్రాబ్లంతో ఈడు ఇంకా బిజీగా ఉన్నాడు. సో బ్రో ఎలా ఉంది ఇంకా హెల్త్? ఆనంద్ బ్రో కొంచెం సెట్ అయింది. అంటే సారీ బ్రో, ఏమనుకోకు, వీడియోస్ అంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ టెన్షన్స్ వల్ల తప్పుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి హజీమని. సో చాలా మంది అనుకుంటారు మున్నా బ్రో ఇది నా వీడియోస్ రావట్లేదు అనుకుంటారు. అదే రీజన్, ఇంకే రీజన్ లేదు, అదే ప్రాబ్లం. కంబ్యాక్ వస్తున్నా త్వరలోనే వస్తాను. ఈ కంటిన్యూగా మన వీడియోలోకి అయితే వస్తుంటాడు. ఏదో రాకపోవడం అంటే నాకు కాయ లేక ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉండడం అనేది రాకపోవడం జరుగుద్ది అంతవరకే. కానీ కంపల్సరీ మేము మంచి స్క్రిప్ట్తో మంచి కంటెంట్ వస్తాం. కంపల్సరీ మీరు మాత్రం గట్టిగా సపోర్ట్ చేయాలి. మా ఇద్దరికి నాకు మంచి స్క్రిప్ట్ రాసి వచ్చాడు మా ఇంటికి, చెప్పాడు స్టోరీ. నాకు ఎగ్జైట్ ఆపుకోలేకపోయాను, తప్పని ఓకే అని చెప్పాను, చేసేద్దాం అన్నాను. నాకు ఎగ్జైటింగ్ వచ్చేస్తుందా. రిలీజ్ అయ్యి చూడండి గైస్, కీప్ వాచింగ్. మా ఇద్దరికి సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా మంచి కంటెంట్ వస్తాయి. ఇంకా ఉంది, చాలా ప్రాజెక్ట్ రాసుకున్నాను. అది హర్రర్ అనుకోండి, క్రైమ్ అనుకోండి, ఇంకా చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ రోజు వీడియో అంతవరకు. నెక్స్ట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.